ఈరోజు దేశ ప్రధాని దేశంలోనే 100 జిల్లాల్ని ఎంపిక చేయడం, ఆ 100 జిల్లాల్లో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్కి 4 జిల్లాలు ఆలోచన చేయడం, 4 జిల్లాల్లో మన జిల్లా, మన అల్లూరు సీతారామరాజు జిల్లా కూడా ఉండటం అనేటటువంటిది మన అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఒక పథకానికి సంబంధించి ఏదైనా ఒక ఎంపిక ప్రక్రియ జరిగినప్పుడు ఆ ఎంపిక ప్రక్రియలో ఆ పథకం తాలూగా ఉద్దేశం నెరవేరే దాంట్లో కావచ్చు, లేదు అనుకుంటే ఆ పథకం తాలూగా ఫలితం పొందేదానికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా మరి రాష్ట్రంలో ఉండేటువంటి 26 జిల్లాల్లో కేవలం మన 4 జిల్లాల్లో మన అల్లూరు జిల్లాను ఎంపిక చేయడం అనేది ఖచ్చితంగా అదృష్టంగా చెప్పే దాంట్లో సందేహం లేదు. ప్రకృతి వైద్యం, ప్రకృతి ద్వారా వ్యవసాయం చేయడం అనే దాంట్లో వచ్చేటటువంటి లాభాలు, అదేవిధంగా ఆధునిక వ్యవసాయం అనేటువంటి దాని మీద ప్రధానంగా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన పూర్వీకులు, మన తాతల తండ్రుల దగ్గర నుంచి మొదలుకుంటే మన వరకు కూడా ఎన్నో రకాల చిరుధాన్యాలు మన ప్రాంతాల్లో పండేది. ఉదాహరణకు చువలంటాం, రాగులు, సోలు కావచ్చు, సామలు కావచ్చు, కొర్రలు కావచ్చు, గంటలు కావచ్చు, ఇలా రకరకాలుగా ఉండేటటువంటి పంటలు మన పూర్వీకులు విపరీతంగా మన ప్రాంతంలో పండించేవారు. ఈ రోజు మన ప్రాంతంలో కూడా ఆ పంటలన్నీ తెరమరుగైపోతా ఉన్నది. భూములు చాలా చోట్ల బీడు భూములుగా మిగిలిపోతా ఉన్నది. వ్యవసాయం చేసేటువంటి సంఖ్య తగ్గుతా ఉన్నది. ఆ అవసరాలు అనేది పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు ఆరోగ్యకరమైనటువంటి మరి ఆహారాలు తీసుకోవాలని ఆలోచన చేసేటప్పుడు ప్రధానంగా రాగుల్ని, లేదంటే సోల్ని, లేదనుకుంటే కొర్రలు, గంటలు వంటి ఈ రకమైన పంటలకి ప్రాధాన్యత ఇస్తూ వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. కాబట్టి మన పూర్వీకులు ఏదైతే పంటలు పండించి ఆ రోజు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో కొనసాగించారో అదే ఈ రోజు అత్యాధునికమైనటువంటి పంటలని దేశమంతా సలమనవుతున్నది. కాబట్టి మరి వాటిని మరి విస్తృత స్థాయిలో మన ప్రాంతాల్లో కూడా పెంచుకోవడానికి, ఆ రకంగా పెంచి దానికి ఫలితం పొందడానికి ఒక సువర్ణ అవకాశంగానే ఈ పథకాన్ని మనం భావించాలనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అనేక రకాల పథకాలు చాలా మంచి ఉద్దేశంతో ఆలోచన చేసి పెడతా ఉంటారు. ఆ పథకాలు మనం అమలు చేసేటప్పుడు జరిగేటువంటి లోపాలను మనం సరి చేసుకోవాలి. సద్వినియోగం చేసుకునే ప్రతి రైతు కూడా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసి దాని ద్వారా నేను ఆర్థికంగా లబ్ధి పొందాలి, నేను స్థిరపడాలి, ఆ ఫలితం తాగా మరి అనుభవాన్ని నా కుటుంబానికి అందజేయాలని చెప్పే ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితం మరి సద్వినియోగం అవుతుందని చెప్పే దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి